నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్యకాలంలో చాలా మంది మోకాళ్ళ నొప్పులతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే అతి చిన్న వయసు నుంచి కూడా ఈ సమస్య వేధిస్తూ ఉంది. ఇక అనేక రకాల మందులు వాడినా కానీ, సర్జరీస్ చేయించుకున్నా కానీ మళ్ళీ ఈ సమస్య అనేది తిరిగి వస్తుందని చెప్తూ ఉంటారు. అయితే దీనికి ఆయుర్వేద పరంగా శాశ్వత పరిష్కారం ఉంది. ఆయుర్వేద పరంగా అతి తక్కువ ధరతో దీన్ని ఈజీగా తగ్గించుకోవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. మరి ఆ వివరాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాల్ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద ఫ్రమ్ ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, చూస్తే కానీ ఈ మధ్యకాలంలో 25 years ఆఫ్ ఏజ్ నుంచే ఈ మోకాళ్ళ నొప్పులు అనే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అసలు ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య అనేది ఎందుకు వస్తుందంటారు? మోకాళ్ళ నొప్పుల సమస్య ఈ మధ్యకాలంలో వయస్సుతో సంబంధం లేకుండా మధ్య వయస్కుల నుంచి కూడా కొంచెం ఏజ్డ్ వాళ్ళకు కూడా ఆడ మగ అనే తేడా లేకుండా వచ్చే సమస్యగా మారింది. లక్షల మందిలో ఈ సమస్య ఉంది. దాదాపుగా మనం కనుక చూస్తే ప్రతి 10 ఇండ్లలో 8 ఇండ్లలో ఎవరో ఒకరు ఈ మోకాళ్ళ నొప్పి సమస్యతో బాధపడే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. సో దీనికి కారణము ఆయుర్వేద పరంగా చాలా రకాల మనకు కారణాలు చెప్పొచ్చు. అది లైఫ్ స్టైల్ కానీ, డైట్ స్టైల్ కానీ, లేకపోతే ఇంకే ఇతర రకాల కారణాలు అన్నీ కూడా మనం చెప్పొచ్చు. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే వాత దోషానికి సంబంధించింది, పిత్త దోషానికి సంబంధించిన ఈ లైఫ్ స్టైల్స్ కానీ, డైట్ స్టైల్స్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళలో ఎక్కువగా ఈ పిత్తాన్ని, వాతాన్ని ఈ ఎక్కువగా చేసే జీవన శైలి లేకపోతే ఆహారపు అలవాట్ల వల్ల ఈ సమస్య వస్తుందని మనం క్లుప్తంగా చెప్పుకోవచ్చు. ఇంకా వివరంగా చెప్పాలంటే జీవనశైలి వ్యాధి అనుకోవచ్చు డాక్టర్. జీవనశైలి తర్వాత ఆహారపు అలవాట్లు కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకప్పుడు మనకు రెగ్యులర్గా ట్రెడిషనల్గా వాడే తైలాలు అంటే మనకు వంట నూనెలు నువ్వుల నూనె వాడేది. ఆ నువ్వుల నూనె వాడడం ఎప్పుడో మర్చిపోయినాం మనం. నువ్వుల నూనె వాడినంతసేపు కూడా మనకి మోకాళ్ళ నొప్పులే కాదు, మనకి ఎన్నో రకాల మస్కులోస్కెలిటల్ జాయింట్స్కి సంబంధించిన సమస్యలు మనం చూడలేదు. కాకపోతే ఏంటంటే ఈ 10 అంటే ఒక లాస్ట్ 1-2 decades నుంచి మనము మోకాళ్ళ నొప్పి సమస్య మధ్య వయసు నుంచి స్టార్ట్ అయిన వాళ్ళని చూస్తున్నాం. ఎందుకంటే మనకి ఈ 20 సంవత్సరాలనే మనకు ట్రెడిషనల్గా వచ్చే వంట నూనె పూర్తిగా మనం దాన్ని ఆల్టర్ చేసి ఇప్పుడు దొరికే రకరకాల వంట నూనెలు వాడుతున్నాం. ముఖ్య కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే నువ్వుల నూనె అనేది వాత దోషాన్ని శమింపచేయడంలో దాన్ని మించింది లేదు అని ఆయుర్వేదం చెప్తుంది. అది మనం మానేసినాం కాబట్టి మిగతా వాటితోని మనం ఇదొక ఎగ్జాంపుల్ లాగా చెప్పొచ్చు అనమాట. ఇట్లా చాలా ఉన్నాయి వాతాన్ని పెంచేటి. సో ఇలాంటి సమస్య మనకు ఎంతో మందిలో చూస్తున్నాం. మధ్య వయసు అంటే 35 సంవత్సరాలు దాటిన వాళ్ళలో కూడా, మగవాళ్ళలో కూడా, ఆడవాళ్ళలో కూడా చూస్తున్నాం మనం. సో దీనికి రకరకాల మెడిసిన్స్ వాడడం, అంటే ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్, తర్వాత కొన్ని ఈ జాయింట్ రీజనరేషన్ చేయడానికి కొన్ని రకాల మెడిసిన్స్, ట్రయల్డ్ మెడిసిన్స్, అవి నిజంగా ఎస్టాబ్లిష్ మెడిసిన్స్ కాదు, అన్నీ వాడుతున్నారు. వాటి వల్ల ఎటువంటి ఉపయోగం మనం కనబడట్లేదు. లాస్ట్కి అది ముదిరిపోయి ఇంకా ఏది చేయలేని పరిస్థితుల్లో సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం మనకు పడుతుంది చాలామందికి. ఇలాంటి సమస్యకి మనకు ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన మూలిక అండి, చాలా అద్భుతమైనది. ఎంతోమందికి ఇది చూసుంటారు చాలామంది. ఎందుకంటే జర్నీ చేసినప్పుడు రోడ్ల పక్కల కనబడుతుంటుంది, కొన్ని చోట్ల మన కాంపౌండ్స్లో కనపడుతుంది, కొన్నిసార్లు కాలనీల్లో కనపడుతుంది, కొన్నిసార్లు బయట ప్రదేశాల్లో కనపడుతుంది. కానీ దాని గురించి మనకు తెలియదు, చాలామందికి తెలియదు. ఇది చాలా చిన్న మొక్క, తర్వాత చాలా సులభంగా దొరికేది, అందరూ గుర్తుపట్టే మూలిక అనమాట. దాని పేరు ఆయుర్వేదంలో అతిబల అని అంటారు. అతిబల. సో ఇది ఈరోజు మీకు ఈ ముఖ్యమైన మూలిక మోకాళ్ళ నొప్పులకు ఎట్లా వాడాలో మీకు ఈరోజు చెప్తున్నాను. మోకాళ్ళ నొప్పులకు ఇది అద్భుతమైన మూలిక అంట. అంటే మోకాళ్ళ నొప్పులు అంటే నొప్పులకి కారణమైంది డిజనరేషన్, అంటే మనకి జాయింట్లో ఉండే ఆర్టిక్యులర్ కార్టిలేజ్ అంటారు. ఆ ఆర్టిక్యులర్ కార్టిలేజ్ అనేది ఎండిపోవడం వల్ల మనకి ఈ సమస్య వస్తుంది. అంటే డిజనరేషన్ అంటారు. ఎండిపోవడం అంటే మనకి మామూలుగా సామాన్యులకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎండిపోవడం అనమాట, డిజనరేషన్. సో ఈ డిజనరేషన్ చేంజెస్ని పూర్తిగా ఆపుతుంది ఇది, ప్లస్ రిజనరేషన్ ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే దీన్ని వాడడం నేను ఈరోజు చెప్తాను మీకు. సో దీన్ని ఆయుర్వేదంలో అతిబల అంటారు, కంగి అని హిందీలో అంటారు అన్నమాట. కంగి ఎందుకు అంటే, కంగి అంటే దువ్వెన అనమాట. దువ్వెన షేప్లో ఉంటుంది దీని కాయ, కాబట్టి దీన్ని కంగి అంటారు అనమాట. సో దీన్ని చూస్తే మనకి ఇది దువ్వెనలాగా ఉంటుందన్నమాట, కంగి. సో దీన్ని తెలుగులో కూడా దువ్వెన కాయ అంటారు. తర్వాత తుత్తూరు బెండ అని కూడా అంటారు దీన్ని. ఇంకొకటి ఏంటంటే ముద్ర బెండ అంటారు. అంటే దీనికి ఇంకా దేశీ ఇట్లా మనం ముద్ర వేస్తే ముద్ర వస్తుంది అనమాట. సో అందుకనే ముద్ర బెండ అని కూడా అంటారు.
ఇది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, చాలా మందికి తెలిసిందే. పల్లెటూళ్ళ వాళ్ళకి ఇంకా బాగా తెలుసు, పొలాల గట్ల ఎంబడి తర్వాత రోడ్ల పక్క ఎంబడి బాగా పెరుగుతుంది ఇది. ఎండాకాలంలో ఏంటంటే మనకి ఈ చెట్టు అంతా ఎండిపోయి మనకి కాయలు ఎండిపోతాయి అన్నమాట. సో ఎండిపోయాక దానిలో గింజలు మనకి ఇట్లా ఒక రకమైన శబ్దం వస్తుంది, గల్గల్ గల్గల్ అని, అంటే ఇది ఎండిపోయి కాయలు తయారైందనమాట. సో ఇలాంటి కాయలు మీరు పూర్తిగా సంపాదించి ఏం చేయాలంటే దాన్ని నలిపేసేయండి పూర్తిగా. సో ఈ విధంగా నలపండి. సో నలిపితే మనకి గింజలు కనపడతాయి. ఓకే, సో ఈ గింజలు మనకి మార్కెట్లో కూడా దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే మనకి మార్కెట్లో కొన్నిసార్లు వీటిలలో ఏంటంటే ఈ అడల్టరేషన్ జరుగుతుందన్నమాట. సో అడల్టరేషన్ అంటే వీటిలాగా ఉండే ఇతర రకాల గింజలను కూడా కలిపి మనకు అమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మనం సేకరించుకొని వాడడం చాలా మంచిది అనమాట. ఇది ఎందుకంటే పెద్ద కష్టమైందేం కాదు, ఎందుకంటే ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది. ఒక పూట మీరు కష్టపడేదంటే మీ మోకాల నొప్పులకు ఒక అద్భుతమైన మందు మీరు తయారు చేసుకున్నట్టు అవుతుంది. ఓకే, అయితే ఇలా మనం మొత్తం కాయలన్నిటిని నలిపేసి, ముఖ్యంగా ఇది పచ్చిగా ఉన్నప్పుడు ఇది ఉంటుంది. దీని పువ్వులు కూడా మనకి ఇట్లా ఎల్లో కలర్లో ఉంటాయి. సో ముద్రబెండ అంటారు దీని. ఆకులు కూడా ఉపయోగపడతాయి, కానీ మనకు మోకాల నొప్పుల్లో దీని గింజలు ఉపయోగపడతాయి కాబట్టి దీని గురించి చెప్తాను ఈరోజు. సో ఇలా మనకి ఈ గింజలు తయారైతే మనకి ఏం చేయాలంటే దీంట్లో పుచ్చులు తర్వాత తాళ్ళు లేకుండా ఏం చేయాలంటే ఈ గింజలను తీసుకొచ్చి ఒక బేసిన్ నీళ్ళలో వేసేస్తే ఏమవుతుందంటే అవి అన్ని చెడిపోయినాయి, కానీ ఇలా వాటిలో అంతే కొంచెం ఏమంటారు తాళకాయలు అంటారు, తాళ్ళు గింజలు అంటారు. సో అవన్నీ పైకి తేలుతాయి అనమాట. పైకి తేలినాక వాటన్నిటిని పడబోసి కిందికి మునిగిన వాటిని మంచిగా మళ్ళీ శుభ్రం చేసుకొని నీళ్ళను ఒడిపేసి శుభ్రం చేసుకొని ఎండలో పెట్టండి. ఆ మొత్తం ఆ తడి ఆ మాయిశ్చర్ అంతా పోయేదాకా ఎండలో పెట్టేసి ఒక మిక్సీలో వేయండి. మిక్సీలో వేసి మంచిగా పొడి చేసుకొని తర్వాత జల్లించుకోవాలి. జల్లించుకొని దాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసేయాలి. సో మనకి ఒక మందు తయారైపోయింది, ఇంకా దీనికి పెద్దగా చేసేది ఏం లేదు. సో ఇలా తయారైన దానికి షుగర్ కనుక లేకపోతే, షుగర్ వ్యాధి లేని వాళ్ళు అయితే ఏమవుతుందంటే దానికి మీకు ఈక్వల్ పార్ట్ షుగర్ కలుపుకోవచ్చు, లేదంటే బెల్లం కలుపుకోండి, లేదా ప్లెయిన్గానైనా తీసుకోవచ్చు. మీకు ఇష్టమైతే ప్లెయిన్గానైనా తీసుకోవచ్చు, కేవలం పొడి ఒకటి. దీని మోతాదు ఏంటంటే మనకి షుగర్ కలిపితేనేమో ఈక్వల్ క్వాంటిటీ కలపాలి, షుగర్ కానీ బెల్లం కలిపితే ఈక్వల్ క్వాంటిటీ కలపాలి. అప్పుడు ఈక్వల్ క్వాంటిటీ కలిపిన దాన్ని 2 టీ స్పూన్ల మోతాదులో తీసుకోవాలి. ఉదయం పడగడుపున వేడి నీళ్ళతో తీసుకోవచ్చు, లేదంటే పాలలో కలిపైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. లేదంటే ఆ పొడి నోట్లో వేసుకొని నీళ్లు తాగైనా మీరు వాడవచ్చు దాన్ని. లేదా ప్లెయిన్ పౌడర్ అయితే 1 టీ స్పూన్. ఓవరాల్గా అయితే ఈ గింజల పొడి 1 టీ స్పూన్ ఉండాలన్నమాట, 3 గ్రాములు. ఇంకా కొంచెం వ్యాధి ఎక్కువ ఉంటే 6 గ్రాములు కూడా తీసుకోవచ్చు, తీసుకునే మనకు వీలుంటే కనుక 2 స్పూన్ల మోతాదులో కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే క్రమక్రమంగా మోకాళ్ళు అరిగిపోవడం అనే డిజనరేషన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ ఆగిపోతుంది అనమాట. ఎందుకంటే డిజనరేషన్ అనేది ప్రోగ్రెసివ్ డిసీజ్, అంటే క్రమక్రమంగా పెరిగేదన్నమాట. కాబట్టి ఈ పెరుగుదల ముందు ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత రీజనరేషన్కి మనకి స్కోప్ పెరుగుతుంది అనమాట. మెల్లమెల్లగా అరిగిపోయింది మళ్ళీ కూడా పెరుగుతుందన్నమాట. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన ఆయుర్వేద మూలిక. దీంట్లో మనకి వాతాన్ని తగ్గించే రకరకాల మూలికలలో ఎన్నో ఉన్నాయి. అశ్వగంధ, శతావరి, తర్వాత బల అంటారు దీన్ని, ఇంకా అతి బల అంటారు అనమాట. సో ఎక్కువగా బలాన్ని కలిగించేది. ఎంత ఎక్కువ బలం కలిగిస్తుందంటే అంత వాతాహారం అనమాట, అంత వాతాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఆ వాతం వల్ల వచ్చే డిజనరేషన్ని పూర్తిగా తగ్గిస్తుంది. సో ఇలా ఇది పనిచేసి ఏమవుతుందంటే క్రమక్రమంగా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు రావడానికి సోర్స్ ఏంటి? అరిగిపోవడం. అరిగిపోవడం వల్ల నొప్పులు మొదలైనాయి కదా. దీనికి ఏం చేస్తారంటే అందరూ కూడా నొప్పి తగ్గించే మందులు వాడతారు. దానివల్ల ఉపయోగం ఉండదు, నొప్పి మాత్రమే తగ్గుతుంది. కానీ నొప్పికి సోర్స్ ఏంటి? అరిగిపోవడం. ఈ అరిగిపోవడం ఆపాలంటే ఇది మాత్రమే ఒక అద్భుతమైన మూలిక. చాలామంది మీకు చూస్తుంటారు, అవన్నీ కూడా అశాస్త్రీయమైనవి. మీరు ఎన్నో వీడియోలు చూస్తుంటారు, తర్వాత ఏదో ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రిక్ మీడియాలో కానీ ఏదో రకరకాల పరిష్కారాలు చూపిస్తారు. కానీ ఇది ఒక శాస్త్రీయమైన అనమాట, ఒక సైంటిఫిక్. ఆయుర్వేదంలో మన ఆయుర్వేద వైద్యులు చెప్పిన ఒక అద్భుతమైన మూలిక అనమాట అతిబల అనేది. కంగి, తర్వాత దీన్ని తుత్తురు బెండ అంటారు, గుర్తుపెట్టుకోండి. తుత్తురు బెండ, ముద్రబెండ, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. దువ్వెనకాయ, కొన్ని చోట్ల దువ్వెనకాయ అని కూడా అంటారు. పల్లెట్లో చాలామందికి తెలుసు, ఈజీగా గుర్తుపడతారు. సో ఇది ఇంకొకటి ఏంటంటే డిజనరేషన్ మాత్రమే కాకుండా బాడీలో ఓజస్, అంటే ఇమ్యూనిటీకి కారణమైన ఒక తత్వం అనమాట. బాడీలో ఓజస్ అంటారు దాన్ని. ఓజస్సును పెంచుతుంది, అంటే మనకి బాడీలో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. కొన్నిసార్లు
ఇమ్యూనిటీ కాంప్రమైజ్ కావడం వల్ల కూడా మోకాల నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళలో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో పనిచేస్తుంది. తర్వాత మోకాల నొప్పులతో పాటుగా బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకు కూడా వాటికి సపోర్టివ్ మెడిసిన్గా పనిచేస్తుంది. తర్వాత కొంతమంది మోషన్ ఫ్రీ కాకపోవడం ఇలాంటి సమస్యలతో మోకాల నొప్పులతో అడిషనల్గా బాధపడుతుంటారు. వాళ్ళకి అడిషనల్ మందులు అవసరం లేకుండా కేవలం ఇది ఒక్కటే మందు అన్ని రకాలుగా పనిచేస్తుంది. మెడల నొప్పులు, భుజం నొప్పులు, నడుము నొప్పి, తర్వాత స్పాండిలైటిస్ అంటారు కదా, ఆస్టియోఆర్థరైటిస్, లేకపోతే సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, తర్వాత జాయింట్ పెయిన్స్, షుగర్ వల్ల వచ్చే జాయింట్ పెయిన్స్ కానీ లేకపోతే షుగర్ లేకుండా వచ్చే జాయింట్ పెయిన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా తగ్గుతాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ మోకాళ్ళ నొప్పులు అరిగిపోవడం అనే సమస్య 4 దశలలో ఉంటుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటారనమాట. సో గ్రేడ్ 3, గ్రేడ్ 4 దాటిన వాళ్ళలో చాలా కాలం వాడాల్సి వస్తుంది. కొన్నిసార్లు అంటే ముదిరిపోతుంది అనమాట. ఇంకా అక్కడ రీజనరేషన్కి ఛాన్స్ ఏమీ ఉండదు. అక్కడ కార్టిలేజ్ పూర్తిగా డ్రై అయిపోతుంది, ఏమీ ఉండదు అనమాట. అట్లాంటి కండిషన్లో ఈ మందు కాదు కదా, ఏ మందు కూడా పనిచేయదు, అంతే కదా. ఇప్పుడు ఏదైనా కొంచెం ఉంటే దాన్ని డెవలప్ చేయడానికి ఏదైనా ఉంటుంది. అక్కడ ఏది లేదు, పూర్తిగా డ్రై అయిపోయింది, దాంట్లో మనం ఏం చేస్తాం, ఏం చేయలేం. అలాంటి కండిషన్ ఉంటే ఇంకా సర్జరీ చేయించాల్సింది. కాకపోతే ఏంటంటే ఇది ఉపయోగం ఏంటంటే ముందు మోకాల నొప్పులు మొదలైనవి అంటే మీరు హడావుడిగా అలోపతి డాక్టర్స్కి వెళ్ళి దానికి ఇంగ్లీష్ మందులని అవ్వని ఇవ్వని వేలల్లో ఖర్చు, నెలకి ఒక 1500 నుంచి 2000 రూపాయల ఖర్చు అయ్యే మందులు రాసిస్తారు వాళ్ళు. అది అవసరం లేదు దానికి. అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఈ మోకాల నొప్పుల స్టేజ్లో ఉన్న మోకాల నొప్పులు వెంబడే మీరు స్టార్ట్ చేయండి. లేదా మీరు గ్రేడ్ 1, గ్రేడ్ 2 అని తెలియకపోయినా కానీ మోకాల నొప్పులు అని అనిపించినప్పుడు వెంబడే ఇది స్టార్ట్ చేయండి. మీకు ఫ్యూచర్లో మోకాల నొప్పులు అనే సమస్య అసలు ఏమాత్రం లేకుండా ఉంటుంది. ఎంత కాలమైనా వాడవచ్చు. మీరు రెగ్యులర్గా రొటీన్గా వాడండి. మీరు ఏదో హార్లిక్స్ పౌడర్, బూస్ట్ పౌడర్ అవన్నీ వాడుతూ ఉంటారు కదా రెగ్యులర్గా. అవి వాడే బదులు ఇదొక్కటి వాడండి చాలు. తక్కువ ఖర్చు, చాలా ఎఫెక్టివ్. ఇది వాతాన్ని తగ్గిస్తుంది. ఫ్యూచర్లో వయసు పెరిగినా కొద్దీ వాతం వల్ల వచ్చే మార్పులను కూడా ఇది పూర్తిగా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఇంతటి అద్భుతమైన మనకి ఉపయోగాలు ఉన్న ఈ అతిబల లేకపోతే ఈ ముద్రబెండ లేకపోతే తుత్తూరు బెండను వాడండి. ఈ వీడియోను 10 మందికి మీరు షేర్ చేయండి. ఎందుకంటే మీకు తెలిసిన వాళ్ళకి మీరు షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎంతో ఖర్చు తగ్గుతుంది వాళ్ళకి. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి, షేర్ చేయండి. ఈ ముద్రబెండ అందరూ వాడండి. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మోకాల నొప్పులు సమస్య గ్రేడ్ 1, గ్రేడ్ 2లో ఉండే సమస్య పూర్తిగా శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. గ్రేడ్ 3 ఉన్న వాళ్ళకి ఏంటంటే అక్కడికి ఆగిపోతుంది అనమాట. సో ఇంకా మీకు కొంచెం ఏదన్నా పైనుంచి నొప్పి గురించి రాసుకోవాల్సిన తైలాల గురించి ఏదైనా ఉంటే మీరు ఆయుర్వేద వైద్యులను సంప్రదించండి. టెంపరీ రిలీఫ్ కొరకు నొప్పి మాత్రమే తగ్గడానికి పైనుంచి వాడే తైలాలను వాడుకుంటూ లోపలికి మాత్రం డిజనరేషన్ తగ్గడానికి ఈ మెడిసిన్ వాడండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. జై ధన్వంతరి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. చాలా మంచి మూలికని పరిచయం చేశారు. డాక్టర్ గారు ఒక చిన్న డౌట్ ఏంటంటే చాలామంది అడుగుతూ ఉంటారు, అంటే రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు, అనారోగ్య సమస్యలు లైక్ బీపీ, షుగర్ ఇలాంటివి, థైరాయిడ్ ఇలాంటి మెడిసిన్స్ వాడుతూ ఈ ఆయుర్వేదకు సంబంధించిన మెడిసిన్స్ అనేవి వేసుకోవచ్చా? తప్పకుండా వేసుకోవచ్చమ్మా. మీరు బీపీ కానీ, షుగర్ కానీ, స్కిన్కి సంబంధించింది కానీ, థైరాయిడ్కి సంబంధించిన కానీ, లేకపోతే ఇతర రకాల ఆర్థరైటిక్కి సంబంధించిన కొంతమంది రుమటైడ్ ఆర్థరైటిస్ ఇవన్నీ ఉంటాయి. మీరు ఏ రకాల సమస్యలతో బాధపడుతూ దానికి సంబంధించిన మందులు వాడుతూ కూడా ఇది వాడవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, హాయిగా వాడుకోవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే వాడాల్సిన ఆ మందుల యొక్క మోతాదు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కొంతమంది షుగర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు షుగర్ కంట్రోల్ లేక ఇన్సులిన్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. కొన్నిసార్లు ఇది వాడితే ఇన్సులిన్ స్టేజ్ నుంచి మెడిసిన్స్ స్టేజ్కి రావచ్చు. ఓరల్ మెడిసిన్స్ తీసుకునే స్టేజ్కి కూడా ఇది వాడడం వల్ల మనకి ఉపయోగం ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఒక మంచి మూలికను పరిచయం చేశారు. మీరు అన్నట్లుగా చాలా మంది కూడా ఈ రోజుల్లో ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు, లేదంటే ఆహార నియమాలు సరిగ్గా పాటించకపోవడం వల్ల కావచ్చు. అలాంటి వాళ్ళకి ఇది చక్కటి పరిష్కారం అని చెప్పుకోవచ్చు. ధన్యవాదాలు డాక్టర్ గారు. ధన్యవాదాలు. సో చూసారు కదండి, అతిబల అనే ఈ మోకాల నొప్పులు తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. సో డాక్టర్ గారు చెప్పిన విధంగా వాడుకొని చూడండి. అయితే ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో దీన్ని తీసుకున్నట్లయితే చక్కటి ఫలితాలు ఉంటాయి. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.